నాడు బీసీల గొంతు కోసి నేడు గర్జన పేరుతో డ్రామాలు ఆడుతున్నావా జగన్ రెడ్డి? మనిషి అయి పుట్టాక కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. నీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ బీసీ బిడ్డలకు నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం గతంలో ఎవరూ చేసి ఉండరు, భవిష్యత్తులో కూడా చేయరు. అంత దుర్మార్గంగా వ్యవహరించి ఆ బీసీలని నట్టెంట ముంచావు. వారికి తీరని ద్రోహం చేశావు జగన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్ల పాలనలో బీసీలను నిలువునా ముంచేసిన జగన్ రెడ్డి, వైసీపీ నేతలు నేడు బీసీ గర్జన అంటూ నాటకాలు ఆడటాన్ని ఆ బీసీ బిడ్డలు క్షమించరుగాక క్షమించరు. మీ కపట నాటకాలు, మీ కళ్ళబొల్లి కబుర్లు వినడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. బీసీ గర్జన పెట్టి ఏం చెబుతావు? తోట చంద్రయ్య యాదవ్ పీక కోసామని చెబుతారా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్పుకుంటారా? సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో బీసీ బిడ్డను చంపితే మా ఘనతని చెప్పుకుంటారా? ఏం చెప్పుకుందామని సిగ్గుశరం లేకుండా గర్జన పెరటి సబ్బెడదాం అనుకుంటున్నారు మీరు? 5 ఏళ్ల పాలనలో బీసీల పీకలు కోసి నేడు గర్జన అనడానికి సిగ్గుండాలి మీకు. జోగి రమేష్, ముఖ్యంగా నీకు, నువ్వు తినేది అన్నమైతే, నువ్వు తాగేది మంచినీళ్ళైతే, నువ్వు మనిషివని నువ్వు అనుకుంటే సిగ్గుండాలి నీకు. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చంపినప్పుడు నీకు గుర్తురాలేదా? బీసీ బిడ్డలో కల్తీ మద్యం తయారు చేసి 100 మందిని పొట్టన పెట్టుకుని నువ్వు ఇవాళ బీసీ గర్జనంటూ మాట్లాడుతూ ఉంటే నీ ఇంటి సందులో ఉన్న కుక్కలు కూడా చేదరించుకుంటున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 34% నుండి 24% కుదించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% నుంచి 24% కుదించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీదే. ఆనాడు జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు? జోగి బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టించినప్పుడు జగన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నాడు? ఇవాళ మాట్లాడుతున్న మీరంతా ఏమైపోయారు? ఏ అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డను మీకు గుర్తు రాలేదా? ఇవాళ మీ పదవులు పోయేటప్పటికి మీకు బీసీ గర్జన గుర్తొచ్చిందా? బీసీ నాయకుడు తోట చంద్రయ్య పీక కోసి చంపినప్పుడు చంపిన వెధవల సన్నాసుల్ని వెనకేసుకొస్తూ నాడు మాట్లాడకుండా నేడు మాట్లాడుతాం బీసీ గర్జన అంటూ మీరు ఊడిగం చేసిన జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారా సన్నాసులారా అని బీసీ బిడ్డలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో గుద్ది ఒక యాదవ్ బిడ్డను చంపితే ఆ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించకుండా, పలకరించకుండా, ఆ కుటుంబానికి అండగా ఉండకుండా దారుణంగా వ్యవహరించిన సిదిరి అప్పలరాజును బుధాన మోస్తూ సిదిరి అప్పలరాజుకు వంత పాడుతున్న మీరు బీసీలకు న్యాయం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలాగా ప్రవర్తించే మీరు బీసీలకు న్యాయం చేస్తారా? వేలాది బీసీ బిడ్డల శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకుంటూ వస్తున్న జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్రం మర్చిపోలేదు. ఇంకా జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆ కేబినెట్ లో ఉన్న బీసీల మంత్రులు అని చెప్పుకుని మీరు బీసీలకు ఏం చేశారో చెప్పగలరా? ఆనాడు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలను ఊచకోత కోస్తా ఉంటే, బీసీలకు చేరాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కట్టడి చేసి జగన్ రెడ్డి దోచుకుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు మాట్లాడలేకపోయారా సన్నాసులారా అని యావత్ బీసీ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. జోగి అధికారం ఉన్ననాళ్ళు దోచుకోవడానికి, జగన్ రెడ్డి పంచన చేరడానికి, జగన్ రెడ్డి ఇంటికి కాపలా కుక్కలాగా ఉండటానికి మీరు అధికారాన్ని వాడుకుని ఇవాళ అధికారం పోయేటప్పటికి బీసీల రాజ్యాధికారం, బీసీలకు మంచి చెడు గుర్తొచ్చినాయా? శవాల మీద పేలాలు ఎరుకునే సన్నాసులు మీరు బీసీ సమాజానికి, రాష్ట్రానికి అవసరం లేదురా అంటూ యావత్ బీసీ సమాజం ఉమ్మెత్తి పోస్తా ఉన్న మీ మీద. కల్తీ మద్యం వ్యాపారం చేసి 100 మంది ఉసురు తీసుకున్న జోగి రమేష్ లాంటి సన్నాసి, మంత్రిగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డ విడుదల రజని, మంత్రిగా ఉండి 100 కోట్ల రూపాయలు తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్, మీరందరూ బీసీ ఉద్ధారకులా? జోగి రమేష్ కొడుకు పెళ్లి చేసి సంవత్సరం దాటి 2 నెలలు 14 మాసాలు అయింది. జోగి రమేష్ అనేవాడు ఎంత సన్నాసి వెధవో. నిన్న జోగి రమేష్ కోడలు గృహహింస కేసు పెడితే బయటపడింది. యావత్ కుటుంబం ఆ పిల్లని కట్నాల కోసం, కానుకల కోసం ఎలా ఇబ్బంది పెట్టిందో ఆమె పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో పేర్కొంది స్పష్టంగా. ఈ నరరూప రాక్షసుడు కోడల్ని యావత్ కుటుంబంతో హింసించిన ఈ రాక్షసుడు డబ్బుల కోసం గడ్డి తినే దుర్మార్గుడు జోగి రమేష్ ప్రజలకు న్యాయం చేస్తాడా? బీసీ సమాజానికి న్యాయం చేస్తాడా? డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే జోగి రమేష్, డబ్బుల కోసం ఏ గడ్డి తినడానికైనా దిగజారిపోయే జోగి రమేష్, ఒక ఆడపిల్లని, ఇంటికి వచ్చిన ఆడపిల్లని కాళ్ళ పారాని శాంతం ఆరకముందే కట్నాల కోసం వేధించి హింసించిన జోగి రమేష్ ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుడు, ఇలాంటి సన్నాసి మంత్రిగా పనిచేసిన పార్టీన వైసీపీ పార్టీ. ఇంట్లో ఉన్న ఆడపిల్లకి న్యాయం చేయలేని వెధవ రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్ధరిస్తాడా?
నోరు ఉందా కాదా అని చెప్పి ఇష్టానుసారం బూతులు తిడతా మాట్లాడుతూ ఉంటే సమాజం భరించాలా? అరే సన్నాసి, నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని గౌరవించడం మర్యాదించడం నేర్చుకోరా వెధవా. నువ్వు మాకు రాజకీయాలు నేర్పే స్థాయి నీకు లేదు, మా కోసం బహిరంగ సభలు పెట్టే గనుడు నువ్వు కాదు అంటూ ఇవాళ యావత్ రాష్ట్రం బీసీ సమాజం ఆడపిల్లలు జోగి రమేష్ ని ఏ రకంగా తూర్పార పడుతున్నారో తిడుతున్నారో చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, నీ దొంగల ముఠ వ్యవహారాలు, నీ దొంగల ముఠ నీచ చరిత్ర, నీ దొంగల ముఠ దోపిడీ విధానం, నీ ఖజానా నింపుకోవడానికి చీప్ లిక్కర్ తయారు చేసి నువ్వు బలి తీసుకున్న 35,000 కుటుంబాలు, ఆసుపత్రుల పాలైన 150,000 కుటుంబాలు, రోడ్ల పాలైన 2 లక్షల కుటుంబాలు ఉసురు తగిలి ఇంకా అదే అరాచకాలు కొనసాగిస్తూ ఇంకా ఉసురు పోసుకున్న నువ్వు 1,000 కోట్ల రూపాయలతో తవ్వించిన లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోతిలోనే కప్పెట్టుకుని పోతారని చెప్పి యావత్ రాష్ట్రం దుమ్మెత్తి పోస్తూ ఉంది. మారండి, మారకపోతే ప్రజల్ని రాష్ట్రాన్ని క్షమాపణ కోరకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ భార్య జోగి మేఘన నిన్న గృహహింస కేసు పెట్టింది. జోగి రమేష్ ఇంట్లో ఉన్న 11 మంది కుటుంబ సభ్యుల మీద ఆమె కేసు పెట్టారు. పెళ్ళై 14 మాసాలు అయింది. 14 మాసాల్లోనే ఆమె బయటకు వచ్చి కేసు పెట్టిందంటే ఎంత దారుణంగా ఆమె పట్ల ఆ కుటుంబం వ్యవహరించడంలో అర్థమవుతా ఉంది. మేఘన పెట్టిన కేసు ఏంటి, జోగి రమేష్ కుటుంబం అంత దారుణంగా కట్నం కోసం హింసించడం ఏంటి, వీళ్ళు సమాజ ఉద్ధారకుల తెలుసుకు ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జోగి రమేష్ ఒక రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, సమాజాన్ని బీసీ సామాజిక వర్గాన్ని నేనే ఉద్ధరించే అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు. ఆ జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్, ఆ రాజీవ్ భార్య మేఘన, ఆమె నిన్న కేసు పెట్టింది, గృహహింస కేసు పెట్టింది. కుటుంబంలో ఉన్న 11 మంది నన్ను చిత్రవద చేస్తున్నారు, హింస పెడుతున్నారు, అదనపు కట్నం కోసం హింసిస్తున్నారంటే కేసు పెట్టింది ఆమె. ఆ కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటి, 14 మాసాల్లోనే ఆమె బయటకు వచ్చి కేసు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ ఇప్పుడు వాళ్ళ కోడలు పెట్టిన కేసు మామూలు చిన్న విషయంగా చూడకూడదు. ఆయనకి గతంలో ఓట్లు వేసి గెలిపించుకున్న ఓటర్లు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు ఆ కుటుంబ సభ్యులు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. మనం ఒకటి పొలిటికల్ యాంగిల్, 2 మానవీయ కోణం, 3వది లీగల్ యాంగిల్. ఇట్లా మనం పార్టీలకు అతీతంగా ఈ కుటుంబ సభ్యులు కానీ జోగి రమేష్ చేసిన ఈ పరిస్థితి మనం ఒకసారి విశ్లేషణ చేయవలసి వస్తే, ఈమెకి మీరు అన్నట్టుగా వాళ్ళ పెద్ద కొడుకుతో మేఘనాకి 2025 మే 28న వివాహం అయింది. పెళ్ళైన తర్వాత 1 మంత్, జస్ట్ 1 మంత్కే ఇంట్లో నుంచి హింసించి చంపబోయి బయటికి దొబ్బేశారు. 1 మంత్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది ఆమె కోదాడ పుట్టింటికి, వెళ్ళవలసి వచ్చింది, తరిమేశారు. ఎందుకు రీజన్ అంటే ఆమె చెప్పిన అలిగేషన్స్ నేను చెప్పేది అంటే పోలీసు వాళ్ళకి ఆమె ఇచ్చిన సమాచారం మీద నేను మాట్లాడుతున్నా. 5 కోట్లు అడిషనల్ కట్నం కావాలి అని హింసించారు. దానివల్ల ఓకే, హింసించటం ఒకటి, చంపే ప్రయత్నం చేయటం ఒకటి, 2. 3వది ఇవి జనరల్గా భార్యాభర్తలకి సంబంధించి భర్త ఒక్కడే చేశాడంటే కొంతవరకు మనం ఆలోచించవచ్చు, ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా అని మనం ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ అభియోగాలు ఏంటంటే జోగి రమేష్, ఆ రమేష్ భార్య, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, వాళ్ళ కూతురు ప్రియాంక, జోగి రమేష్ బ్రదర్ రాము వాళ్ళ వైఫ్, ఇట్లా మొత్తం కుటుంబం మొత్తం 11 పేర్లు పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేశారని ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి పెళ్ళైన నెల రోజులకే ఇంటికి పంపించారు అని అంటే చిన్న విషయం అండి ఇది. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? కోడల్ని టార్చర్ పెట్టి హింసించి వరకట్న వేధింపులకు గురి చేసినటువంటి ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు కేసు విషయాలు మనం ఒకసారి చూసినట్టయితే మొదలుగా ఈమె పెట్టిన అంశాల మీద మనం వివరణ తీసుకోవాల్సి వస్తే 3 రకాల డిఫరెంట్ చట్టాలు ఇక్కడ అప్లికబుల్ అవుతున్నాయి. ఒకటి BNS చట్టం, 2 గృహహింస అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, 3వది ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్. ఈ 3 రకాల చట్టాల ప్రకారం సెక్షన్స్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు, ఇది చాలా స్ట్రాంగ్ అండి కేసు, లైట్గా తీసుకునే వ్యవహారం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BNSలో ఆమె చెప్పిన దాని మీద సెక్షన్ 85, సెక్షన్ 86, సెక్షన్ 115, సెక్షన్ 351, సెక్షన్ 352 కింద కేసు పెట్టారు. ఒకటి. 2వది ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005.
ఈ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 22 కింద కేసు పెట్టారు. ఇంతటి తాగల డౌరీ ఇచ్చినా తీసుకున్న నేరమే. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 6 కింద కేసు పెట్టారు. దీంతో పాటుగా హత్యాయత్నం కూడా చేశారు కాబట్టి అదొక స్ట్రాంగ్ సెక్షన్ కూడా నమోదైంది బిఎన్ఎస్లో. సో ఈ కేసు లీగల్గా ఆలోచించినప్పుడు ఈ సెక్షన్స్ అన్నిటి మీద ఈ 11 మందిలో ఎవరి రోల్ ఏంటి, ఎవరు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అనేది అప్రాప్రియేట్గా ఆ సెక్షన్స్ ఆ ఇండివిజువల్ నిందితులకి పెడతారు. ఇవన్నీ చూస్తే లీగల్ యాంగిల్గా సుమారుగా 5 సంవత్సరాల వరకు శిక్ష పడే సెక్షన్స్ ఇవన్నీ. సీరియస్ మ్యాటర్ ఇది. అంటే ఎవరి మీద ఏ సెక్షన్ ఇంటెన్సిటీ అనేది దర్యాప్తులో తేలుతుంది, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళు ఇంతకు ముందు జోగి రమేష్ ఫ్యామిలీ నేపథ్యం మనం ఒకసారి చూసుకుంటే రాజకీయ పరంగా ఒకసారి విశ్లేషణ చేయవలసి వస్తే ఈ రాజీవ్ జోగి రమేష్ కొడుకు ఎవరైతే ఉన్నారో అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకొని అమ్మేసుకొని లబ్ధి పొందాడు అన్న కేసులో జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ చరిత్ర ఉంది. మరి జోగి రమేష్ విషయం మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగానే తమ్మళ్ళపల్లి దగ్గర కల్తీ మద్యం తయారు చేసే ఒక దుకాణాన్ని పెట్టుకొని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఎంతమంది వాళ్ళకి మద్యం తాగే వాళ్ళకి అనారోగ్యానికి కారణమయ్యాడో మనకు చూసాం. ఇది కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసిన వ్యవహారంలో ఈయన ఉన్నాడు. ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, అది వేరే విషయం. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళల పట్ల వ్యవహరిస్తున్నాడో యథా రాజా తదా ప్రజ, ఈ అనుచర వర్గం మాజీ మంత్రులుగా చెప్పబడుతున్న వాళ్ళు అదే బాటలో వెళ్తున్నారా అని అనుమానం వస్తుంది. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గంటేసిన జగన్ రెడ్డి గారు ఆయన దగ్గర పనిచేసిన జోగి రమేష్ కోడల్ని బయటికి దొబ్బేశాడు. అంటే మహిళల పట్ల ఆ నాయకులుగా చెప్పబడుతున్న వీళ్ళకి ఉన్నటువంటి గౌరవం ఏంటనేది బయటపడతా ఉంది. సార్, సహజంగా పెళ్ళైనాక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు విడిపోయారు, కేసులు పెట్టినారంటే ఈ 10 ఏళ్ల లాంగ్ రన్లో చాలా గొడవలు వచ్చి ఉంటే అనుకోవచ్చు, కేసు పెట్టాలనుకోవచ్చు, ఒకరికి పడలేదు అనుకోవచ్చు. కానీ మీరు చెప్పినట్టు 1 నెలలోనే వాళ్ళు పెట్టిన హింసకు వెళ్ళిపోయిందంటే కాళ్ళ పారాని ఆలక ముందే వాళ్ళు ఎంత చిత్రవత చేస్తే అమ్మాయి బాధపడి వెళ్ళిపోయి ఉంటుంది అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను మానవీయ కోణం ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఏ అమ్మాయి అయినా ఏ కోడలైనా ఫర్ దట్ పర్పస్ జనరల్గా బాగా ఓర్చుకుంటారు. ఎంతో అసలు ఓర్చుకోలేని భారీ భయంకరమైన పరిస్థితులు ఉంటేనే పుట్టింటికి వెళ్తారు. అది నెల రోజులు అంటే పెళ్ళైనాక 16 రోజుల పండుగ ఉంటుంది, రాకపోకలు 20 రోజులు పోతాయి. రెండోది మీరు చెప్పినట్టుగా నెల రోజులు. మూడో పాయింట్కి వస్తాను నేను. భార్యాభర్తల మధ్య విభేదాలు అని అనుకుంటే మరి కుటుంబ సభ్యులు 11 మంది ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఆ భార్యాభర్తల వ్యవహారం కాదు ఇది. అడిషనల్గా 5 కోట్లు కట్నం కావాలని డిమాండ్ చేశారని ఆమె చెప్తుంది. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య జరిగిన అంటే లొల్లి కానీ పంచాయతీ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ కాదు. కుటుంబం మొత్తం కలిసి అమ్మాయిని కలిసి హింసించారంటే ఆ కుటుంబం మెంటాలిటీ ఏంటి, మానవత్వం ఎక్కడ వచ్చింది, మహిళల మీద గౌరవం ఎక్కడ ఏడ్చింది వీళ్ళకి, అది ఒకటి. రెండోది పదవి పోయిన తర్వాత జరిగినటువంటి ఈ ఘటన, అదే పదవి ఉంటే దీన్ని మేనేజ్ చేసి ఉండేవాళ్ళ? కేసే బుక్ అయ్యేది కాదు కదా. రెండో అంశం, ఆమె ధైర్యంగా ఇప్పటికీ బయటకు వచ్చి కేసు పెట్టింది. మూడో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్గా బయటికి వచ్చేసి అన్యాయంగా అక్రమంగా ఎవరి మీద అన్న కేసులు పెడితే ఓదారుస్తాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సంఘటనలో బాధితురైన మేఘనని ఓదారుస్తాడా? దానికి కారణమైన జోగి రమేష్ కుటుంబాన్ని ఓదారుస్తాడా? ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి జగన్ రెడ్డి గారు, జోగి రమేష్ లాంటి వాడు? ఇక్కడ మనం చూస్తే సిదిరప్పలరాజు కొడుకు ఒక బీసీ బిడ్డని యాక్సిడెంట్గా చంపేస్తే సిదిరప్పలరాజు వెళ్ళి ఆ కేసును తారుమారు చేసి తన కొడుకు స్థానంలో ఇంకొక బిడ్డని ప్రవేశపెట్టి కేసును మాఫీ చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి సిదిరప్పలరాజును సమర్థిస్తూ మాట్లాడాడు. ఇంత జరిగిన తర్వాత రేపు కూడా జోగి రమేషే కరెక్ట్, జోగి రమేష్ కొడుకు రాజీవే కరెక్ట్, ఆ పిల్లే దుర్మార్గురాలని చెప్పగల దుర్మార్గుడు కూడా జగన్ రెడ్డి. ఇంత జరిగిన తర్వాత మరి జగన్ రెడ్డి గారు దానయ్య కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదు? ఓదార్చడు. మరి అది కదా పూర్ ఫ్యామిలీ కదా, చనిపోయింది వాళ్ళు కదా, బాధితులు వాళ్ళు కదా. అంటే పూర్ ఫ్యామిలీ కాబట్టి అతని వల్ల ఆ కుటుంబం వల్ల జగన్ రెడ్డికి ఉపయోగం లేదు కాబట్టి సిదిరి అప్పలరాజు లాంటి దుర్మార్గుడిని కాపాడుకుంటే 4 ఓట్లు వస్తాయి, తద్వారా లబ్ధి పొందొచ్చిన ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు ఆలోచించే తప్ప అవతల పేదవర్గం పేద కుటుంబం అన్న సోయి జగన్ రెడ్డికి ఉండదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఆయన ఫ్రెష్గా మళ్ళీ వచ్చేసి జోగి రమేష్ గారిని ఓదార్చడమే కాకుండా ఆయన ఏం మాట్లాడబోతాడో మనకు కూడా తెలుసు. ఒక బీసీ బిడ్డ మీద కేసు పెడతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? అరే ఆ మహిళ చేత కేసు పెట్టిస్తారా
అక్రమంగా కేసు పెడతారా అంటాడు. ఈ మాటలు మాట్లాడతాడు. అంటే సభ్య సమాజం చూస్తున్నారు, వింటున్నారు, తెలుస్తున్న ఈ విషయాలు. ఇటువంటి సందర్భాల్లో కూడా మరి జగన్ రెడ్డి గారే అలా ఉంటే జోగి రమేష్ ఇలా ఉండక ఎలా ఉంటాడు? అలానే ఉంటారు. ఆ బ్యాచ్ అంతా అలానే ఉంటారు. సమర్థిస్తాడు ఈయన అంటే ఇక అంతకంటే దారుణమైన, నీచమైన, నికృష్టమైన రాజకీయ నాయకులు ఇంకొకరు ఉంటారా? అసలు రాజకీయాల్లో వీళ్ళు ఉండటం అవసరమా? ఉండకూడదు, రాష్ట్రంలోకి రానివ్వకూడదు. మళ్ళీ ఎలక్షన్ అనే పేరు ఎత్తకుండా ప్రజలు తరిమి కొట్టాలి. సరే, ఇక్కడ మనం ఇంకో కోణం చూస్తే సిరి అప్పలరాజు కొడుకు ఇరుక్కోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. అతను మాట్లాడిన తర్వాతే ఇదంతా వెలుగులోకి వచ్చిన కేసు అంతా తారుమారైపోయి సిరి అప్పలరాజు కొడుకు వాళ్ళు లోపల ఉన్నారు. జైల్లో ఉన్న సిరి అప్పలరాజుని ఇంతవరకు పలకరిస్తారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మీద దౌర్జన్యం చేసి ఆ బాక్సులు పగలగొట్టి సబ్ జైలు ఉండి వెళ్ళి పలకరించి వచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ఎరుక్కుంటే వెళ్ళి పలకరించి వచ్చాడు సబ్ జైలుకి వెళ్ళి వచ్చి. అట్లాగే విజయవాడ సబ్ జైల్లో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం పలకరించాడు. ఇది సెలెక్టివ్గా. ఏ బీసీ నాయకుడు దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, ఏ నేరమని చేయొచ్చు, అలాంటి మాత్రం ఇంతవరకు పలకరించాడు జగన్మోహన్ రెడ్డి సబ్ జైలుకి వెళ్ళి. అంటే ఇక్కడ మీరు అన్న దాంట్లో సునిశ్చితంగా పరిశీలించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఒకటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి అండగా ఉంటాడు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రతిసారి అరెస్ట్ జరిగినా, కేసు పెట్టినా కులం కార్డు ఒకటి తీసుకొస్తాడు. సెలెక్టివ్గా చూసుకుంటాడు. మళ్ళీ మూడోది ఎవరైతే లిక్కర్ స్కామ్ లాంటి స్కామ్స్లో జైల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడం మీరు గమనించినట్టయితే. అంటే కొన్ని సటన్ సెలెక్టివ్ కేసు వాళ్ళని కూడా పరామర్శిస్తే ఆ సబ్జెక్ట్కి వెళ్తే లింక్ సెట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో భయపడి వెళ్ళా అంతే. అది ఈయన మెడకి చుట్టుకుంటుంది అని చుట్టుకుంటుంది. కానీ అది అటువంటి చేయలేదు. మరి లిక్కర్ స్కామ్లో వెళ్ళిన వాళ్ళని పరామర్శించాల కదా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సీదిరి అప్పలరాజు విషయంలో కేసు అంతవరకే పరిమితమైన సందర్భంలో ఆయన మీడియాకు వచ్చి దాన్ని పెద్ద లైమ్ లైట్లోకి తీసుకొచ్చాడు. ఆ దెబ్బతో అది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. సరే, అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. నెక్స్ట్ జరిగేది ఏంది? ఈయన చేసింది ఏంటి? కులం కార్డు తీశాడు. అక్కడ మత్స్యకారులు అన్నాడు, డాక్టర్ అన్నాడు. అసలు అది కేసుకి దానికి సంబంధం ఏంటి? సంబంధం లేని అసలు అసందర్భోతమైన ప్రాలాపన పెట్టడం జగన్ రెడ్డి స్పెషాలిటీ. ఆయనకు అక్కడ ఏదో ఎంకిపెళ్లి చూపిస్తావు అన్నట్టు ఆయనకి దెబ్బ కొట్టింది. సరే, ఆయన ఇన్వాల్వ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతాడంటే ఆయనకి లీగల్ ఎయిడ్గా పొన్నవోలు సుధాకర్ని పెట్టాడు అనుకోండి, ఇక ఫిక్స్డ్, బెయిల్ రాదు, ఇక ఫిక్స్డ్. ఆయన బ్రాండ్ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో. సో అది చేస్తాడు. మరి ఇప్పుడు వేచి చూస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ జోగి రమేష్ విషయంలో జగన్ రెడ్డి గారు ఇప్పటికే స్పందించి ఉండాల్సింది. మహిళల పట్ల ఆయనకి గౌరవం, మర్యాద ఉంటే ఎందుకు స్పందించలేదు? స్పందించాలా? పార్టీ నుంచి తగిన యాక్షన్ తీసుకోవాలా? కానీ ఉల్టా ఆయన్నే పరామర్శించాడు అని రేపొద్దున న్యూస్ వస్తే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ప్రస్తుతం జగన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే కుర్తుల పట్టు ఎలికలా కొట్టుకుంటున్నాడు. ఈడీ ఎక్కడ విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందో లిక్కర్ కేసులో అన్న భయంతో ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ప్రస్తుతం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అందుకని ప్రస్తుతం గప్చిప్ సాంబార్ బుడ్లాగా తిరుగుతూ ఉన్నాడు. అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఉన్నా కూడా జనరల్గా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అయితే పెడతాడు ఇటువంటప్పుడు. కానీ అది దేనికి దారి తీస్తుంది అనేదే ఇప్పుడు కొంత ఆశ్చర్యంగా మనం ఎదురు చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దాని ప్రభావం వల్ల జగన్ మీద ఏ భావం వస్తుంది, జోగి రమేష్ మీద ఏ ప్రభావం పడుతుంది అనేది ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం. నిన్న విచిత్రంగా సార్, సిరి అప్పలరాజుని అరెస్ట్ చేసినప్పుడు భార్య కంట కన్నీరు కాల్చిందని చెప్పి వైసీపీ మహిళామణులు వాళ్ళు కూడా విపరీతంగా ఏడ్చేశారు. పాపం, మా అప్పలరాజు భార్య ఏడ్చింది, మేము ఎందుకు ఏడవకూడదు అన్నట్టు నటించి బాగా ఏడ్చారు. ఇవాళ ఇంకొక మహిళగా అన్యాయం చేశాడు జోగి రమేష్. మరి ఆమెని మద్దతుగా నిలబడుతున్న మహిళా లోకం, లేదంటే మా జోగి రమేష్ చేసిన కరెక్టే, మా పార్టీలు ఎట్టాగా వ్యవహరిస్తాం, మీరు కట్నాలు తేవాల్సిందే, మా మాటని పోతే మిమ్మల్ని చంపేస్తాం అన్న జోగి రమేష్కి సమర్థిస్తుందంటారా? ఒకటి అనుచరులు బాస్ ఏ లైన్ తీసుకుంటే ఆ లైన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే జగన్ గారు ఏ లైన్ తీసుకుంటారు అనేది బహుశా వెయిట్ చేస్తుండొచ్చు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు విషయంలో కూడా దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉంటే, అక్కడ ఏదన్నా ఆర్థిక సహాయం కూడా ఇచ్చి ఉంటే, లేదా ఆర్థిక సహాయం ఇవ్వండి అని డిమాండ్ చేసి ఉంటే బెటర్ స్టాండ్ అవుతుండే కదా. బెటర్ స్టాండ్ అంటే ఆర్థిక సహాయం ఎవరు ప్రకటించాలని డిమాండ్ చేయాలంటే, అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, అంబటి రాంబాబు గారి చేత సాయి అని అతనికి 20 లక్షలు ఇప్పించాడుగా. అక్కడ కులగోళం చూసుకున్నాడు. ఆ కుల వల్ల అడ్వాంటేజ్ వస్తుందేమో అనుకున్నాడు. వాళ్ళు చీకొట్టారన్న సంగతి తెలుసు. ప్రతి సంఘటనలో ఎక్కడ పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది, ఎక్కడ కులం కార్డు తీయాలి,
ఇది తప్ప ఇంకొకటి రాజకీయం లేదా? ఇదే రాజకీయమా? అంటే మహిళల పట్ల ఉన్న అభిప్రాయం ఇదేనా? జగన్ రెడ్డికి తెలిసింది ఒకటే సార్, కుల మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాలి, ప్రజలు అమాయకంగా ఓటేస్తే గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని లూటీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంతకు ముందు వర్కౌట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల మెచ్యూరిటీ కనుక చూసినట్టయితే పొలిటికల్గా, దట్టు జన్జీ ప్రభావం కనుక ఇంకా పరిశీలించినట్టయితే ఇవన్నీ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి విధంగా వ్యవహరించే రాజకీయ నాయకులు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. అంటే జగన్ రెడ్డి ఊహ, అతని అభిప్రాయం లేదంటే తన రక్తంలో ఉన్న తీరు ఏంటంటే తాత రాజారెడ్డికి మళ్ళీ మాట వినకపోతే లేపేయటం, చెప్పినట్టు ఓటేయకపోతే కాళ్ళు తీసేయటం, అదే పందాలు ఇవాళ జగన్ రెడ్డి అదే వ్యవహారంలో కొనసాగుతున్నాడు. అందుకే నేను అంటున్నాను, ఇది అవుట్డేటెడ్ ఫిలాసఫీ అండ్ స్ట్రాటజీ. ఇప్పుడున్న జన్జీ ప్రభావం, ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు రాజకీయంగా భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించినట్టయితే ఆఖరికి మోడీ గారు కూడా జన్జీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ జన్జీ అనేది 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు యూత్. వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇండియాలో చూస్తే, లెక్కలు చూస్తే 28 నుంచి 30% ఉన్నారు వాళ్ళు. సో ఎక్కువగా ప్రభావం చూపగలిగేటువంటి సెగ్మెంట్ వీళ్ళు. ప్రభావం చూపడంతో పాటు వాళ్ళు ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే 10 సెకండ్లు ప్రపంచవ్యాప్తంగా అల్లుకుపోతూ ఉంది, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి తాతల నాన్నల పాలసీ కనుక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అన్న భావంలో ఉండుంటే అది వర్కౌట్ కాదు, అవుట్డేటెడ్ అని నేను చెప్తున్నా. మారవలసిన అవసరం ఉంది. అందరూ గమనిస్తున్నారు, సబ్జెక్ట్ అందరికి ఇప్పుడు ఫాస్ట్గా తెలుస్తుంది, రీచ్ అవుతుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్. సార్ మీరు మేఘన పెట్టిన కేసు సెక్షన్ చాలా చెప్పారు మీరు, ఆ 11 మంది మీద, ఆ కుటుంబం మీద. పోలీస్ వారు ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలిచి విచారించి వదిలేస్తారా, లేదంటే ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ ఫస్ట్ స్టెప్ యాజ్ పర్ ద లీగల్ ప్రొసీజర్, ఈమె పెట్టిన దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టిన తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రైమా ఫేసి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, తర్వాత అందులో ఉన్న నిందితులు అక్యూజ్డ్ని 1 by 1 పిలిచి విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత ఆ అక్యూజ్డ్ నంబర్ కూడా అటు ఇటు చేంజ్ అవుతుంటుంది. తర్వాత వాళ్ళ మీద ఉన్న సెక్షన్స్ కూడా ఇంకా మార్చవచ్చు, పెరగవచ్చు, తగ్గవచ్చు. మూడోది, అందరికీ ఒకే కామన్ సెక్షన్స్, ఒకే శిక్ష ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరి రోల్ ఒక్కొక్క రకంగా ఉండి ఉంటుంది. ఒక మనిషి రోల్ ఎక్కువ ఉండి ఉంటుంది, ఒకరు తక్కువ ఉండి ఉంటుంది. ఆ ప్రకారంగా విచారణలో వెలుగులోకి వచ్చిన తర్వాత ఫైనల్గా ఛార్జ్ షీట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఫైనల్గా వెలుగులోకి వస్తాయి. కానీ ఏదేమైనా కూడా ఈ మొత్తం సెక్షన్స్ పరిశీలించినట్టయితే అభియోగాలను బేస్ చేసుకొని అందరికీ, కుటుంబ సభ్యులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి దీని మీద సమాధానం చెప్పవలసింది జోగి రమేష్ కుటుంబం ఒకటి. రెండోది, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు ఏమి సమాధానం చెప్తారు ఇప్పుడు అనేది తేలవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె పెట్టిన కేసులో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండే అవకాశం లేదు. ఆమె చెప్పింది వినడం, లేదంటే నెల రోజుల్లో ఆమె బయటికి వెళ్ళిపోయి హింసించబడే అమ్మాయి కేసు పెట్టిందంటే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప డాక్యుమెంట్స్ ఏముంటాయి? అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 5 కోట్లు అడిషనల్గా కట్నం కావాలని ఒక నెల రోజుల్లోనే వేధించారా అని ఆమె వాపోతా ఉంది. అంటే దానికి ఇంటర్నల్గా ఏం జరిగింది, పెద్ద మనుషుల మధ్య ఏమన్నా ఇటువంటి పంచాయతీ జరిగిందా, లేదు ఏమన్నా రాసుకున్నారా, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇటువంటి ఏదన్నా కొన్ని ఉన్నాయా, లేదా ఈమెమన్నా సీసీటీవీ వీడియో ఫుటేజెస్ ఏమన్నా ఉన్నాయా, అంటే అంతకుముందు జరిగిన లావాదేవీలు కూడా తెలిసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రైమా ఫేసి ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్. బయస్ అది నిర్ధారణలో తేలవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే వెంటనే అన్ని వెలుగులోకి రావు. విచారణ చేస్తున్న సందర్భంలో ఇంకా కొన్ని వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంకా కొన్ని పేర్లు కూడా రావచ్చు, యాడ్ అవ్వచ్చు. మనం అది చెప్పలేము. దాన్ని బట్టి పూర్తి స్థాయి రిపోర్టు తయారవుతుంది. కాళ్ళ పారాని ఆరకముందే నెల రోజుల్లో ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందంటే జోగి రమేష్ కుటుంబం ఆ అమ్మాయిని అన్ని చిత్రవిధాలు గురి చేస్తుందో అర్థమవుతూ ఉందని, ఆమె పెట్టిన కేసులో అడ్డంగా జోగి రమేష్ కుటుంబం ఇరుక్కుంటుంది, జైలు పాలు కాక తప్పదంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.